హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. ఇలా మీకు ఒక మంచి క్రిప్టో కరెన్సీ గురించి చెప్తా. అది మీకు చాలా తక్కువ ఉన్నది. ఒక ₹1000 కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువలో తక్కువ ఒక కోటి కరెన్సీస్ వస్తాయి. రిస్క్ మనకు ₹1000ది, వస్తే లాభం ₹1,00,00,000. ఒక రూపాయి షేర్ అయినా కూడా మీకు ఫ్యూచర్లో అది ₹1,00,00,000 దాకా రావచ్చు. పెద్ద రిస్క్ ఏం లేదు. మీరు కావాలంటే తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎందుకంటే లింక్ కావాలంటే నా డిస్క్రిప్షన్‌లో ఉంటది. కావాలంటే క్రిప్టో కరెన్సీలో మీరు తీసుకోవచ్చు. ఇలా కంపెనీ గురించి చెప్తా. మెయిన్ అంటే ఇప్పుడు మన జీవితం అన్నది మొబైల్ నంబర్ చుట్టూ బాగా తిరుగుతుంది. మన లైఫ్‌లో మొబైల్ నంబర్ బాగుంటేనే మన జీవితం ముందుకు సాగుతా ఉన్నది. మీ దగ్గర డబ్బులు రావాలన్నా, ధనం రావాలన్నా, మీరు డబ్బుల్లో డెవలప్‌మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మెయిన్ మీ దగ్గర ఉన్న మొబైల్ నంబర్ అండి. మొబైల్ నంబర్ జోడీగా పనిచేస్తది. ఆ మొబైల్ నంబర్ మీ దగ్గర ఉంటేనే, మంచి మొబైల్ నంబర్ ఉంటేనే మీరు జీవితంలో ఏదైనా డెవలప్‌మెంట్ కావచ్చు. చాలామంది ఎలా అంటారంటే కొంతంత ఎట్లుందంటే ఐదో స్థానంలో 0 రావద్దు, ఆరో స్థానంలో ఒకటో రావద్దు, ఏడో స్థానంలో 0 రావద్దు, ఎనిమిదో స్థానంలో కంపల్సరీ ఇది రావద్దు అని చెప్పారు. కానీ అది రాంగ్. అట్లా ఏముండదండి. ఏ స్థానంలో గూడా ఏ నంబర్ అన్నా రావచ్చు. కానీ, ఆ నంబర్ పక్కన ఏ నంబర్ ఉన్నది? వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడా? శత్రువు ఉన్నాడా? శత్రువు ఉంటే మిమ్మల్ని కంపల్సరీ ఇబ్బంది పెడతాడు. మిత్రుడైతే ఏ ప్లేస్‌లో ఎలా ఉన్నా గూడా మీకు ఇబ్బంది పెట్టరు. ఏ నంబర్స్ అన్నా గూడా మన దగ్గర మొబైల్ నంబర్‌లో మనం ఎలా చూస్తాం ఏంటిదనంటే, కొత్తగా చూసేటోళ్ళ గురించి మీకు చెప్తాను. మొబైల్ నంబర్ బాగా వర్క్ చేస్తాం. నేనేదో సోది చెప్తాననుకుని దాన్ని మీరు పక్కకు తప్పితే మాత్రం రేపు మీరు కష్టపడేది మీరే, మీకే ఇబ్బంది పడతారు. నేను మొబైల్ న్యూమరాలజీ గురించి ఏది ఆపకుండా పూర్తిగా క్లియర్‌గా, పూర్తిగా సబ్జెక్టే నేను యూట్యూబ్‌లో పెట్టాను. మీరు చూసుకుంటే మీకే అనుభవం ఉంటది. ఈ నంబర్ పక్కన ఈ నంబర్ వర్క్ చేస్తదని నేను చెప్పాను. తర్వాత ఏదో నిజంగా మీ ముందుకొచ్చింది దాన్ని పక్కకు తెప్పేసేసి పనికిరాని దాన్ని చూసుకుంటూ ఉంటే మీ టైం వేస్ట్, మీ లైఫ్ వేస్ట్. మెయిన్ అంటే మాత్రం నంబర్ గురించి నేను చెప్పేది ఏంటిదంటే మాత్రం మన దగ్గర నంబర్స్ అన్నది ఎలా ఉంటదంటే 0 కాంచెల్లి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా మొబైల్ నంబర్‌లో ఈ నంబర్స్ ఉంటాయండి. 10 నంబర్స్ ఉంటాయి. ఎందుకంటే 0 కాంచెల్లి స్టార్ట్ అయితే నంబర్ మనకు 10 నంబర్ దాకా ఉండొచ్చు. ఏ నంబర్ అంటే ఏదైనా నంబర్ 3 టైమ్స్ రావచ్చండి. ఎనీ నంబర్ మీ దగ్గర ఫోను నంబర్‌ల 3 సార్లు వస్తే అది ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి. 3 టైమ్స్ వస్తే అది బెస్ట్. కానీ 3 కన్నా 4 టైమ్స్ వస్తే మాత్రం అది మిమ్మల్ని నష్టం చేస్తది. అంటే అది ప్రాబ్లమ్ అవుతది. ఏ నంబరు 1 టైమ్, 2 టైమ్స్ అండ్ 3 టైమ్స్. మాక్సిమం 3 టైమ్స్ వస్తే మాత్రం మీకు మీకు బాగా హెల్ప్ అయితది ఆ నంబర్‌తోని. 1111, 2222, 33, 444, 555, 666, 777 ఎన్ని 000 వచ్చినా ప్రాబ్లమ్ లేదండి. ఎందుకంటే 0 అన్నది లాస్ట్‌లో రాకుంటా ఎక్కువ. అంటే అలా కూడా ప్రాబ్లమ్ ఒక 0 ఇక్కడికొచ్చినా పెద్ద ఇబ్బంది ఏం కాదు 10థ్ ప్లేస్‌ల. కానీ మాత్రం 0 3 టైమ్స్ వచ్చినా కూడా మీ మొబైల్‌లో ఇబ్బంది లేదు. ఎందుకంటే మిగతా 7 నంబర్స్ బాగుండాలి. మిగతా ఉన్న నంబర్స్ అన్ని బాగుండాలి. నంబర్స్ బాగుండాలంటే మాత్రం కంపల్సరీ నంబర్ జోడీగా పనిచేస్తాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు ఏదన్నా నంబర్ ఉన్నదనుకోండి 9133925775 ఉన్నదనుకోండి. ఇది జోడీగా పనిచేస్తాయి. 91 ఒక జోడీ, 13 నంబర్ ఒక జోడీ, 33 నంబర్ ఒక జోడీ, 39 నంబర్ ఒక జోడీ, 92 నంబర్ ఒక జోడీ, 25 నంబర్ ఒక జోడీ, 57 నంబర్ ఒక జోడీ, 77 నంబర్ ఒక జోడీ, 75 నంబర్ ఇట్లా జోడీ. ఇవన్నీ జోడీగా పనిచేస్తాయి. ఈ జోడీగా పనిచేసే నంబర్స్ మీకు ఎక్కడ కూడా శత్రువు నంబర్ కనబడద్దు. ఇప్పుడు నేను అన్ని వీడియోస్ చెప్పాను. 1 పక్కన ఏ నంబర్ బాగుంటది. 1 పక్కన ఏ నంబర్ డౌన్ చేస్తది. నెగెటివ్ నంబర్ ఉంటే 1 పక్కన ఏ నంబర్ ఉంటే మీకు ధనం ఇస్తది. ఇలాంటి మొబైల్ న్యూమరాలజీలు నేను అన్నీ చెప్పానండి. మీరు కంపల్సరీ మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చాలా అంటే మీరు ఆచి చూసి గనకనే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎట్లనంటే ఏదో ఒక మొబైల్ నంబర్ తీసుకుంటానం అనుకుంటే అది తప్పండి. మీ పిల్లలకు మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఏ నంబర్స్ వాళ్ళకి భవిష్యంకి బాగుంటది. వాళ్ళ దగ్గర ధనం అట్రాక్షన్ నంబర్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు జాబ్ రావాలంటే మాత్రం కంపల్సరీ ఒక మంచి మనీ అట్రాక్షన్ నంబర్ ఉంటేనే కదా వాళ్ళకి జాబ్ వస్తది. ఆ మనీ అట్రాక్షన్ నంబర్ ఉంటేనే వాళ్ళకి జాబ్ వస్తది. ఎందుకంటే జాబ్ అంటేనే డబ్బులు. మీ దగ్గర అసలు మనీ వచ్చే డబ్బులే సారీ ధనం వచ్చే నంబరే లేవు. మీకు జాబ్ గురించి మీరు స్ట్రగుల్ పడుతూనే ఉంటారు కదా! దానికనే మీరేంటంటే ఒక మంచి మొబైల్ నంబర్ కంపల్సరీ తీసుకోవాలండి. మొబైల్ నంబర్ చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మీరు మంచిగా నంబర్ తీసుకుంటేనే మీ భవిష్యం దాని మీదనే ఆధారపడి ఉంటదండి.
అంతకుముందు మేము మా దగ్గర కూడా వంకర తింకర నంబర్ ఉన్నా మేము ఎంత పెద్ద న్యూమరాలజిస్ట్గా పనిచేసుకుంటూ కూర్చున్నా కూడా నంబర్స్ మార్చేదాకా కూడా మాకు పరిచయం అన్నది యూట్యూబ్లో కూడా కాలేదండి. నంబర్స్ చేంజ్ చేసినాకనే మా జీవితంలో యూట్యూబ్ అన్నది యూట్యూబ్లో కనీసం మేము పరిచయం అయినాం. మంచిగా నిజాయితీగా చెప్పినా కానీ ఇప్పుడు దాకా 5,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మిగతా సబ్స్క్రైబ్ చేస్తలేరు. నేను పూర్తిగా యూట్యూబ్లో మొబైల్ న్యూమరాలజీ గురించి అన్నీ చెప్పానండి. తర్వాత మనకు పనిచేసేది గూగుల్ పే పిన్ నెంబర్ అండ్ ఫోన్పే పిన్ నెంబర్. జీపే జీపేకి కొంతమందికి 4 డిజిట్ల పిన్ కోడ్ ఉంటుంది, కొంతమంది 6 డిజిట్గా పిన్ కోడ్ నెంబర్ ఉంటుంది. ఫోన్పేలో కూడా కొంతమంది 4 డిజిట్గా పిన్ కోడ్ ఉంటుంది, కొంతమందికి 6 డిజిట్గా ఫోన్ నెంబర్ ఉంటుంది, పిన్ కోడ్ ఉంటుంది. మీరు మా దగ్గర మొబైల్ నెంబర్ తీసుకుంటే అది మీకు మేము ఫ్రీగానే ఇస్తాను. గూగుల్ పే పిన్ నెంబర్, ఫోన్పే పిన్ నెంబర్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉండాలి అది దాని గురించి మీరు నాకు ఫోన్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఫస్ట్ డిజిట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉండాలి, లాస్ట్ డిజిట్ ఎలా ఉండాలి అది కూడా మేము చెప్తామండి. బ్యాంక్ అకౌంట్కి దానికి ఫీజు ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్కి, వెహికల్ నెంబర్కి కూడా ఫీజు అండి. దానికి మీ పాత వెహికల్ నెంబర్ ఉన్నా కూడా అది యాక్సిడెంటల్ నాన్ యాక్సిడెంట్ నెంబర్ దాన్ని ఎలా సెట్ చేయాలి అది మేము చెప్తాము. వెహికల్ నెంబర్స్ కూడా. మొబైల్ నెంబర్ గురించి చెప్పేసాం. పేరు చాలా ఇంపార్టెంట్. పేరు అన్నది పేరు కరెక్షన్ మీద పేరే కదా అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. మీరు మీ పేరుని కూడా చూసుకోవాలి. మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉన్నదా లేదా అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దానిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, దాని అక్షరాల సంఖ్యా సంఖ్యా బలం ఎంతది, ఇవన్నీ మనం చూసుకోవాలి. నేమ్ కరెక్షన్కి, బండి నెంబర్కి, మన మొబైల్ నెంబర్కి, మన మ్యారేజ్ డేట్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే మ్యారేజ్ డేట్ కూడా ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. 5వ తారీఖు చేసుకోకూడదు. 5, 14, 23, 8, 17, 26, 16 తారీఖు ఈ తేదీలో మనం పెళ్లి అస్సలు చేసుకోవద్దు. 16 తారీఖు పెళ్లి చేసుకున్న వ్యక్తికి 16 ముక్కలు 16 లక్షలు కాదు ఎన్నో లక్షల అప్పులు అయిపోతాయి. 16 తారీఖు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత చేసినా వాళ్ళకు కలిసి రాదండి. ఎందుకంటే మ్యారేజ్ డేట్ బాగలేదనుకోండి లైఫ్లో మనకు రివర్స్ కలిసి రాదు. మొబైల్ నెంబర్ బాగలేదు, ఎంత ప్రయత్నం చేసినా ధనం అన్నది మన దగ్గర ఆగది. పేరు బాగలేకపోతే మనకు అసలు దశ దిశ అనేది మనకు తిరగది. మన గ్రహాలన్నీ డౌన్ అయిపోతుంది. ఎంత కష్టపడినా కూడా మనకు దానిలో విజయం సాధించలేము. మీకు జీవితంలో ముందుకు పోవాలనుకుంటే మాత్రం మీరు ఎంత గరీబ్ ఇంట్లో పుట్టినా, మీరు ఎంత పేదోళ్ళ ఇంట్లో పుట్టినా కూడా మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ దగ్గర మ్యారేజ్ డేట్ పర్ఫెక్ట్ ఉంటే మాత్రం మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. ఏ రంగంలో ఉన్నా కూడా మీరు ఎలాంటి రంగంలో వర్క్ చేసినా కూడా మీరు ఒక మంచి పేరు, మంచి మొబైల్ నెంబరు, మంచి మ్యారేజ్ డేట్ మాత్రం మిమ్మల్ని సక్సెస్ కాదానికి ఎవరు ఆపలేరండి. ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి. లైఫ్ మనకు ఈ 3తోనే నడుతుంది. ఇప్పుడు మీకు చెప్పాను నేను ఒక క్రిప్టో కరెన్సీ అనేది బిట్ కాయిన్. బిట్ కాయిన్‌ది వాల్యూ ఇవాళ 52 లక్షలు ఉన్నది ఒక కాయిన్ వాల్యూ. ఇట్లనే నేను ఒక కరెన్సీ చూశాను. నేను దానిలో ఇన్వెస్ట్‌మెంట్ చేశాను నాకు. కానీ మీకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే రూ. 1000 కూడా మీరు పెట్టుకున్నారనుకోండి దానిలో మీకు కనీసం ఒక రూ. 1,00,00,000 కరెన్సీ వస్తది దానిలో. అది రూపాయికి వచ్చినా కూడా ఒక 5 సంవత్సరాల్లో కూడా మీరు రూ. 1,00,00,000 రావచ్చు. దాని పేరెంతో ఇవాళ మీకు చెప్తా. మీరు చూసుకోండి. లింక్ అయితే నా డిస్క్రిప్షన్‌లో మీకు పెడతా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా అది పర్చేజ్ చేసుకోవచ్చు. రూ. 1000 పర్చేజ్ చేయండి. ఎక్కువ కూడా అవసరం ఏం లేదు. రూ. 1000 మనకు పోయినట్టే మనం దాన్ని పర్చేజ్ చేసుకుంటే మాత్రం ఒకవేళ జీవితంలో అది రూపాయికి వచ్చినా కూడా మీకు రూ. 1,00,00,000 వస్తాయండి. చెప్తా అండి. చూసుకోండి. ఇలా రాసుకోండి. కరెన్సీ ఇది. కంపెనీ పేరు BITGERT బిట్క్రెట్. ఓకేనా. ఇది కంపెనీ పేరండి. దాని కరెన్సీ వాల్యూ చాలా తక్కువ ఉన్నదండి. నేను స్వయంగా రూ. 7,456 దీనిలో నేను పర్చేజ్ చేశాను. ఈ రూ. 7,000 పెడితే 97 కోట్లు వచ్చినాయండి కరెన్సీలు. 97 కోట్ల కరెన్సీ వచ్చినాయి. 56 లక్షల 96,250 ఏమో వద్దాయి. అండ్ 97 కోట్లు 56 లక్షలు 96,000 ఇదండి. చూసుకోండి. మీకు కావాలంటే నేనైతే పర్చేజ్ చేశాను. మీకు కూడా చెప్పాలనుకుంటాను. ఎందుకంటే ఎవరన్నా ఇలాంటి షేర్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి దీనిలో ఒక రూ. 1,000 పెట్టుకున్న పేదోడైనా చాలా ఎంత డబ్బులు లేవన్న వ్యక్తి కూడా ఒక రూ. 1,000 దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న అదృష్టం బాగుంటే రేపటికి కోటేశ్వర్ కావచ్చు. ఒక
చిన్న కంపెనీ మనకు తెలవది. నేనైతే దీన్ని చూసి, దాన్ని బయోడేటా చూసి, దాని పేరు చూసి, ఓకే. ఇది జీవితంలో రూపాయి దాకాను వత్తది కదా అని అనుకోని నేను ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేసిన. ₹7,000 ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. 97 కరోడ్స్ పాయింట్స్ వచ్చాయి నాకు. 97 కరోడ్స్ పాయింట్స్ వచ్చాయి. మీరు రూ. 1000 కూడా పెట్టారనుకోండి మీకు 1,00,00,000 పాయింట్స్ వస్తాయి. ఇదండి ఇయాల నేను మీకు చెప్పాను. లైఫ్ ఎంత ఇంపార్టెంట్ మనకు, మొబైల్ నంబర్ ఎంత ఇంపార్టెంట్, మన మ్యారేజ్ డేట్ ఎంత ఇంపార్టెంట్, మన పేరు ఎంత ఇంపార్టెంట్, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మీవి అన్నీ పక్కకు పెట్టుకుంటే, నేను చేయగలుగుతా అనుకుంటే మాత్రం అన్ని పొరపాటండి. ఇవి బాగాలేపోయిన వ్యక్తి అస్సలు బాగుండడు. నాకేమైంది అయ్యా! నేను 5 తారీఖే పెళ్లి చేసినోడిని నాకేం కాలేదు అనుకుంటే మాత్రం ఎప్పుడు రన్ ఔట్ అయిపోతారో తెలవదు మ్యాచ్‌లో అంతా. ఎందుకంటే జీవితం 100 సంవత్సరాలదయ్యా! మధ్యలో ఏపైనా అయిపోతే ఎవరి బాధ్యత? ఇవన్నీ రిస్కీ మ్యారేజ్ డేట్‌లు. 5, 14, 23, 8, 17, 26, 16 తారీఖు ఇవన్నీ పెళ్లి చేసుకున్నోళ్ళకి లైఫ్ బాగా రిస్క్ ఉంటది. చాలా మందికి ప్రాబ్లమ్ అయితది. పునీత్ రాజ్‌కుమార్ గారు అసంటోళ్ళు కూడా 5 తారీఖులో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి కూడా లైఫ్ తొందరగానే వాళ్ళకు కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే నేను చెప్పానేంటంటే మన మొబైల్ నంబర్, మన పేరు, ఇంకా మన మ్యారేజ్ డేటు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇది బాగుంటే మాత్రం కంపల్సరీ లైఫ్ బాగుంటదండి. ఇది ఇయాల ఒక కరెన్సీ గురించి మీకు చెప్పాను. బిట్‌గ్రేట్ అని. లింక్ కంపల్సరీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తా. చూసుకోండి. మీకు నచ్చితే ఒక రూ. 1000, రూ. 500 ఇన్వెస్ట్‌మెంట్ చేసినా మీకు చాలా కరెన్సీ వస్తాయి దానిల. 50,00,000, 1,00,00,000 దాకా కరెన్సీ వస్తాయి రూ. 1000కి. ఒక రూ. 1000 పోయినట్టని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. చూడండి తర్వాత 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత రూపాయికొచ్చినా రూ. 1,00,00,000 వస్తాయండి. ఓకే అండి. మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే సంతోషంగా ఉండండి. సంతోషంగా బతకండి. జీవితం అన్నది ఒక ఆనందంగా ఉండండి. థాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. నమస్కారం. సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకండి. థాంక్ యూ.